నంద్యాల జిల్లా శ్రీశైలం ఆత్మకూరులో వీర జవాన్లు భారత సైనికులకు సంఘీభావంగా ఎమ్మెల్యే ఉడ్డా రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున తిరంగా ర్యాలీ నిర్వహించారు. కూటమి నేతలు కార్యకర్తలు జాతీయ జెండాలు పట్టుకుని జై హో జవాన్ వందే మాతరం అంటూ నినాదాలు చేశారు. ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. ప్రపంచంలోనే నెంబర్ 1గా నిలిచిన భారతదేశాన్ని శత్రు దేశాలు ఏమీ చేయలేవని ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి అన్నారు. దేశం కోసం ఏ విధమైన సహాయం కావాలన్నా ప్రజలందరూ సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే కోరారు. టూరిస్టులు అంటే భారతదేశం కాదు, వివిధ దేశాల నుంచి వచ్చిన టూరిస్టుల మీద అన్యాయంగా, అక్రమంగా, పాశవికంగా పాకిస్తాన్ సపోర్టుతో ఏదైతే ఉగ్రవాదులు సింధూరు చెడిపేసి అక్కడ వాళ్ళని చంపడం చాలా బాధాకరం. గతంలో ఎప్పుడు కూడా జరగలేదు. మన గౌరవ ప్రధానమంత్రి వర్యులు ఇటువంటి అరాచకమైన కార్యక్రమాలకు పాల్గొన్న పాకిస్తాన్ వాళ్ళకి ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా బుద్ధి రాలేదు. మళ్ళీ ఒకసారి భారతదేశం సత్తా చూపించాలనే ఉద్దేశంతో రాత్రికి రాత్రే ఏదైతే ఈ ముష్కర్లు దాగి ఉన్న POK పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కానివ్వండి, కాశ్మీర్లో ఉన్న ప్రాంతాలు కానివ్వండి, ఉగ్రవాదులకు అడ్డాగా ఉన్న ప్రాంతాలన్నిటి మీద కూడా దాడి చేసేసి వాళ్ళ మీద అంటే మళ్ళీ భారత్ జోలికి వస్తే, భారతదేశం కానీ భారతదేశ ప్రజల జోలికి వస్తే, అమాయకుల జోలికి వస్తే భారతదేశ తడాక ఏంటో చూపిస్తామని చెప్పేసి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు కూడా వాస్తవాలు వివరించి మరి ఈరోజు పాకిస్తాన్ పనిపట్టిన మన భారతదేశము. టూరిస్టులు అంటే భారతదేశం కాదు, వివిధ దేశాల నుంచి వచ్చిన